హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్మార్ట్ హోమ్. అబ్బబ్బా, డైలీ చపాతీలు రోటీసు తిని తిని అసలు తిండిపైన ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. కానీ ఏం చేస్తాం, మా ఆయన పెట్టిన కండిషన్కి ఈ చపాతీలు రోటీసు చెయ్యికి తప్పటం లేదు. అందుకే చపాతీయే తినాలి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఒక మహారాష్ట్ర అక్కతో చెప్పాను. తను వెంటనే నాకు రుమాలి రోటీని సజెస్ట్ చేశారు. కానీ నాకు చపాతీయే సరిగ్గా చేయడం రాదు, అలాంటిది రుమాలి రోటీయా అంటే నవ్వుకున్నాను. అయితే దీది, ఒకసారి మీరు రుమాలి రోటీ చేసి చూపించండి, నెక్స్ట్ టైం నేను చేస్తాను అని చెప్పాను. ఇక అంతేనండి, చకచక ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. 2 కప్పుల గోధుమ పిండి, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ని అందులో పోసుకుంటూ మన చేతి మునివేళ్లతో పిండిని మెత్తగా పిసుక్కున్నాం. అలా పిండిని కలుపుకోవడం వల్ల పిండి మొత్తానికి వాటర్ పట్టి పిండి మొత్తం మంచిగా మెత్తగా అవుతుందంట. అలా కలుపుకున్న పిండిని 2 అవర్స్ పాటు పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఈ చపాతీ ముద్దను చిన్న రౌండ్ బాల్స్గా తీసుకోవాలి. అందులో ఒక దాన్ని తీసుకొని దానికి 2 వైపుల గోధుమ పిండిని అప్లై చేసుకోవాలి. అలానే మరోవైపు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ని వేడి చేసుకోవాలి. ఈ చపాతీ ముద్దను ఇప్పుడు రౌండ్గా చపాతీలా పాముకోవాలి. ఇప్పుడు అరచేతుల్లోకి ఆయిల్ తీసుకొని 2 చేతులకి అప్లై చేసుకోవాలి. అలాగే ప్యాన్ పైన కూడా కాస్త ఆయిల్ చల్లుకోవాలి. ఈ చపాతీని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీని ఒక చేతి నుంచి మరో చేతికి తిప్పుకుంటూ ఆ చపాతీ సైజు పెద్దగా అయ్యేటట్టుగా చూసుకోవాలి. మన ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చపాతీ చిరగకుండా మంచిగా రోటీ వస్తుంది. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక ఈ రోటీని ప్యాన్పై వేసి 2 వైపులా కాల్చుకోవాలి. నేను దీనికి ఇక్కడ స్పూన్ ఏం గట్రా యూజ్ చేయట్లేదు, చేతితోనే 2 వైపులకి తిప్పుతున్నాను. మనం ఎప్పుడైనా రోటీస్ని కాల్చేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అలా కాల్చడం వల్ల రోటీ అనేది మెత్తగా ఉడికి చాలా సాఫ్టీగా మంచిగా వస్తుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల అది రోటీకి ఉన్న మాయిశ్చర్ అంతా ఆవిరైపోయి తొందరగా గట్టిగా అయిపోతాయి. ఇక అంతేనండి, వేడివేడిగా ఎంతో సుతిమెత్తంగా సాఫ్టీగా ఉన్న రుమాలి రోటీ ప్రిపేర్ అయింది. ఇక సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ మిగిలిన రోటీస్ని కూడా చక్కగా ఇదే విధంగా కాల్చుకోవాలి. అమ్మయ్య, ఈ రోజుకైతే నా కోరికైతే తీరిందండోయ్. చపాతీయే తినాలి, కానీ కొంచెం డిఫరెంట్గా రుమాలి రోటీని ట్రై చేయాలి. ఇక ఈ రుమాలి రోటీ పన్నీర్ కర్రీ, నాన్ వెజ్ కర్రీస్తో చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం లేకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.